అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మనిషి జీవితంలో ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ప్రతి మనిషి తనకున్నటువంటి డబ్బును చూసో, తనకున్నటువంటి అధికారాన్ని చూసో, తనకున్నటువంటి కుటుంబాన్ని చూసో, తనకున్నటువంటి కొన్ని తెలివితేటలను చూసో, ఇలా తన శాశ్వతం అనేటువంటి ఆలోచన ధోరణితో ఎవరన్నా లెక్కలేని తనంతో ఎవరిని పట్టించుకోకుండా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు కూడా ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే తనకున్నటువంటి అధికారంతో తన శాశ్వతం అని, ఎవరిని కూడా లెక్క చేయాల్సినటువంటి అవసరం లేదని, కనీసం మనిషిని మనిషిలా కూడా చూడకుండా మరి చాలా చులకనగా చూసేటటువంటి మనుషులను ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం. డబ్బు ఉందనే అహంకారంతో కనీసం కుటుంబ సభ్యులను పట్టించుకోకుండా, బంధువులతో సరైనటువంటి సంబంధాలు లేకుండా, నాకు డబ్బు ఉంది కాబట్టి నేను ఏదైనా చేయగలను, నాకు ఎవ్వరు అవసరం కూడా లేదు అనేటువంటి ఉద్దేశంతో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా మనం సమాజంలో చాలామందిని చూస్తూ ఉంటాం. అంటే ఒక శాశ్వతం అనేటువంటి ఒక భావంతో వాళ్ళకి తెలుసు, కానీ దాన్ని పట్టించుకునేటువంటి విధంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వాళ్ళని మనం ఈరోజు సమాజంలో చాలామందిని చూస్తూ ఉన్నాం. మనిషి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అసలు ఏమీ లేకుండా వస్తాడు. తల్లిదండ్రులు జన్మనిస్తారు, ఆ దేవుడు ఊపిరి పోస్తే ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనిషికి కనీసం పేరు కూడా ఉండదు. దాన్ని కూడా తల్లిదండ్రులు ఒక పేరు పెట్టి తనకంటూ ఒక గుర్తింపుని ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఆ పేరుని నిలబెట్టుకునేటువంటి ఆ ప్రయత్నం మనిషి చేస్తున్నాడా లేదా? అంటే ఏంటి, ఆ వచ్చినటువంటి పేరుని చిరకాలం ఉండే విధంగా, మనిషి చనిపోయినా సరే ఫలానా వ్యక్తి మంచి వ్యక్తి అని కానీ, ఈ సమాజానికి ఉపయోగపడినటువంటి వ్యక్తి అని కానీ, మనిషి ఏ రకంగా బ్రతకాలో ఆ రకంగా బ్రతికాడని కానీ, చరిత్రలో కొంతకాలం నిలిచి ఉండిపోయేలా తన పేరుని నిలబెట్టుకుంటున్నాడా, పాడు చేసుకుంటున్నాడా అనేటువంటి ఆ విషయం కూడా తన చేతుల్లోనే ఉంటుంది. కొంతమంది సమాజం కోసం పనిచేస్తారు, కొంతమంది జీవితం అంటే డబ్బు సంపాదన అనేటువంటి ఆలోచనతో ఉంటారు. కొంతమందికి అసలు కుటుంబంతో పని ఉండదు, డబ్బుతో పని ఉండదు, వాళ్ళ జీవితం ఎలా వెళ్తుందో కూడా వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితులు కూడా కొంతమంది ఉండి ఉంటారు. అందుకని మనిషి భూమి మీదకి వచ్చినప్పుడు ఏమీ లేకుండా వచ్చి, ఆ పేరు కూడా లేకుండా వచ్చి, పేరు వచ్చిన తర్వాత ఆ పేరుని నిలబెట్టుకునేలా మనం బ్రతుకుతున్నామా లేదా అనేటువంటి ఒక ప్రశ్నని ప్రతి మనిషి కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు, సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు కూడా చేయాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కనీసం తన తల్లిదండ్రుల దగ్గరైనా సరే, నాకు చక్కటి కొడుకు లభించాడు, కూతురు లభించింది, మరొక జన్మంటూ ఉంటే వీళ్ళే నాకు కొడుకు కూతురుగా ఉండాలి అనే విధంగానైనా కనీసం మనం బ్రతుకుతున్నామా లేదా అన్నది ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఈరోజు సమాజం ఎటుపోతుందో ఒకసారి ఆలోచన చేసుకుంటే తల్లిదండ్రులని పట్టించుకునేటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. కనీసం వాళ్ళు జన్మనిచ్చారనేటువంటి ఆలోచన కూడా మనసులో లేకుండా, వృద్ధాప్యంలో వాళ్ళ వెంట లేకుండా, వాళ్ళకి తోడుగా లేకుండా, వాళ్ళ ఆలనా పాలన చూడకుండా తీసుకెళ్లి అనాథాశరణాలయాల్లో పడేసే వాళ్ళు కొంతమంది అయితే, ఆ పని కూడా చేయకుండా గాలికి వదిలేసే వాళ్ళు కూడా చాలామంది సమాజంలో ఉన్నారు. మరి తనకంటూ ఒక కుటుంబం ఏర్పడిన తర్వాత మరి కన్న తల్లిదండ్రుల్ని విడిచిపెట్టడం అనేది ఏమాత్రం సంస్కారం ఒకసారి ఆలోచన చేయాలి. దేని గురించి నువ్వు వెంపర్లాడుతున్నావు, ఏది శాశ్వతం అని నువ్వు వెంపర్లాడుతున్నావు ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. మనం ఈ సమాజంలో బ్రతుకుతున్నాం అని అంటే మనకంటూ ఒక గుర్తింపు ఉండే విధంగా చూడండి. ఎందుకంటే ఈ జీవితం అశాశ్వతం. మన దగ్గర ఉన్నటువంటి ఊపిరి పోయిన వెంటనే మన ఎవ్వరు కూడా దగ్గరికి కూడా చేరనివ్వరు, దగ్గరికి కూడా రారు. ఎందుకంటే శవం కింద చూస్తారు తప్పించి ఊపిరి ఉన్నంత వరకే మనిషికి విలువ. అందుకని ఈ జీవితం మన శాశ్వతం కాదు. డబ్బు ఉన్నంత వరకే నీ కూడా ఉన్నటువంటి మనుషులు ఉంటారు, అధికారం ఉన్నంత వరకే నీ వెంట మనుషులు తిరుగుతారు. ఏ రోజైతే అధికారం పోయిందో ఆ రోజు నీ దగ్గరికి ఎవరు వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. అందుకని ఇవేమీ కూడా శాశ్వతం కాదు. అయితే ఒక ప్రేమించినటువంటి వ్యక్తి అయినా కూడా అది శాశ్వతం అంటే కాదు. ద్వేషం అది కూడా శాశ్వతం కాదు. శత్రుత్వము శాశ్వతం కాదు, మిత్రత్వము శాశ్వతం కాదు, ప్రేమ శాశ్వతం కాదు, ద్వేషం కూడా శాశ్వతం కాదు. ఏది శాశ్వతం కానిటువంటి దాంట్లో ఎందుకని నువ్వు శాశ్వతం అనేటువంటి భ్రమలో కొట్టుమిట్టాడుతున్నా ఒకసారి ఆలోచన చేయండి. ఈ బంధం శాశ్వతం అని అనుకుని
బంధుత్వాన్ని పెంచుకొని మరింత ప్రేమలో ఆప్యాయతలు పెంచుకుంటే ఏదో ఒక రోజున మన నుంచి విడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది, భౌతికంగా కూడా దూరం అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది కూడా శాశ్వతం కాదు. మరి శాశ్వతం కానిటువంటి ఈ డబ్బు గురించో, శాశ్వతం కానిటువంటి ఈ బంధం గురించో ప్రస్తుతాన్ని ఎందుకు మనం పాడు చేసుకుంటున్నాం ఒకసారి ఆలోచన చేయండి. జరిగిపోయినటువంటి గతాన్ని మనం ఎవరం కూడా తిరిగి తీసుకురాలేం. జరగబోయేటటువంటి భవిష్యత్తుని కూడా మనం ఊహించలేమో, అది ఎలా జరుగుతుందో కూడా మనకు తెలియదు. ప్రస్తుతం ఏదైతే ఉందో ఈ ప్రస్తుతాన్ని మనం ఎంత ఆనందంగా గడుపుతున్నాం, ఎంత సంతోషంగా గడుపుతున్నాం, ఎంతమందికి ప్రేమను పంచుతున్నాం, ఎంతమంది నుంచి ప్రేమని పొందుతున్నాం, మంచి కర్మలు ఏదైనా చేస్తున్నావా లేదా, పనులు చేస్తున్నావా లేదా, లేదా తప్పుడు మార్గంలో మనం పయనిస్తున్నాం ఒక్కసారి చెక్ చేసుకోండి. ప్రజెంట్లో మనం ఎలా ఉన్నాం అంటే ప్రస్తుతం అనేది ఒక గిఫ్ట్. దాన్ని మనం ఎంత చక్కగా ఆనందించగలుగుతామో, ఎంత మందికి ప్రేమను పంచగలుగుతామో, ఎన్ని మంచి పనులు చేయగలుగుతామో అన్న దాని మీదే మన జీవితంలో మనకంటూ ఒక పేరు లేదా శాశ్వతంగా ఉండేటటువంటి ఏదైతే ఆ గుర్తింపు ఉంటుందో అది సంపాదించడం కోసం మనిషి ప్రయత్నం చేయండి. అంటే అదన్నా శాశ్వతమా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ శాశ్వతం కాదు, కొంతకాలం నిలబడుతుంది. పలానా మనిషి పుట్టాడు, పలానా మనిషి ఉండేవాడట పలానా కాలంలో. ఈరోజు కొంతమంది మహనీయుల యొక్క చరిత్రలు మనం చూస్తూ ఉంటే, ఒక స్వామి వివేకానంద గారి జీవిత చరిత్రను ఒకసారి చదువుతూ ఉంటే ఆయన ఎంత ఈ సమాజానికి మేలు చేశారు, యువతకి ఆయన ఏ రకంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. అలాగే ఒక హిందువుగా తను ఏ రకంగా అన్ని మతాలని ఒకేలాగా చూడగలిగారో ఈ రోజుకి కూడా చరిత్రలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసినటువంటి స్వతంత్ర సమరయోధుల గురించి మనం ఈ రోజుకి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అబ్దుల్ కలాం గారి గురించి ఈరోజు కూడా మనం చెప్తున్నాం. ఇటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో ఆ మహనీయులు వాళ్ళ కోసం కాకుండా ఈ సమాజం కోసం బ్రతికారు కాబట్టి ఆ పేరు శాశ్వతంగా ఉంది. అందుకని మనం ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ముందుకెళ్ళాలి. ప్రేమనే గొప్ప అనుకుని, ప్రేమ శాశ్వతం అనుకుని చేస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆ బంధాలు విడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. భౌతికంగా కూడా మనుషులు దూరం అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని అశాశ్వతమైనటువంటి వాటి కోసం డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. అధికారం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. ఇవేవి కూడా ఉండవు. అయితే మనం చేసినటువంటి జ్ఞాపకాలు ఏదైతే ఉన్నాయో, ఒక ప్రేమ ద్వారా మనం మిగిల్చినటువంటి జ్ఞాపకాలు ఏదైతే ఉన్నాయో, ఒక శత్రుత్వం ద్వారా మనం మిగిల్చినటువంటి జ్ఞాపకాలు ఏదైతే ఉన్నాయో, మన మంచి పనుల ద్వారా మనం మిగిల్చినటువంటి జ్ఞాపకాలు, చెడు ద్వారా మిగిల్చినటువంటి జ్ఞాపకాలు ఇవి మాత్రమే ఉంటాయి ఇక్కడ. అందుకని మంచి కలకాలం ఉంటుంది, అది చెడు కూడా కలకాలం ఉంటుంది. మనం మంచి చేసామని ఉండాలో, చెడు చేసామని ఈ చరిత్రలో ఉండాలో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం కూడా మన మీద ఉంది. కాబట్టి అశాశ్వతమైనటువంటి వాటి కోసం మనం ఎక్కువగా పెంపర్లాడద్దు. దేవునికి కనుక నువ్వు దగ్గరగా ఉంటే నీకు చక్కటి ఆనందమైనటువంటి జీవితం వస్తుంది. మనుషులకు కనుక దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు విడిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అశాశ్వతమైనటువంటి విషయాల వెంట మనం పరిగెట్టకుండా శాశ్వతమైనటువంటి ఏమున్నాయో, ఏం మంచి పనులు చేస్తే, ఏం మంచి మాటలు మాట్లాడితే, ఏ సత్కర్మలు మనం చేస్తే ఇక్కడ సమాజంలో కొంతకాలం మనం నిలబడతాం, చరిత్రలో కొంతకాలం ఉంటామో ఆ పనులు చేసే విధంగా ప్రయత్నం చేయండి. అశాశ్వతమైనటువంటి డబ్బు గురించి కానీ, అశాశ్వతమైనటువంటి బంధాల గురించి కానీ, అశాశ్వతమైనటువంటి శత్రుత్వాల గురించి కానీ మన అనవసరంగా ఈ ప్రస్తుత సమయాన్ని వృధా చేసుకుంటే ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. ప్రతిరోజు ఏదో ఒక మంచి పని చేయాలని ఆలోచనతో మనిషి ఉండి మంచి ఆలోచనలు, మంచి పనులు కనుక చేస్తే నీకంటూ చరిత్రలో ఒక చిరస్థాయిగా ఉంటుంది. నీవుకి పెట్టినటువంటి పేరు నువ్వు నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి అవుతావు. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా చేయాలని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.